జై స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద సంస్థ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వెరీ గుడ్. అన్న పెద్ద కళాకారులు बराबर ये लेते
जय महात्मा आरमूर महात्मा स्वच्छ भारत स्वच्छंद सेवा संस्था जिंदाबाद आरमूर महात्मा स्वच्छ भारत जिंदाबाद ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వారు అట్లాగే హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ మన ఆర్మూర్ హౌసింగ్ బోర్డు హనుమాన్ మందిరము మాతా మందిరం ప్రాంగణంలో వారు స్వచ్ఛంద సేవ సంస్థ వారు మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వారు స్వచ్ఛ భారత్ నిర్వహించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమము నిరంతరంగా కొనసాగాలని మేము కూడా వారిని వేడుకుంటున్నాం. ఇది 4వ వారం. ఇట్లాగే మా ప్రాంగణంలో చాలా కొంత అపరిశుభ్రంగా ఉన్నా కానీ మిగతాదంతా కూడా ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థ వారు చాలా క్లీన్గా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి తాట ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చేస్తే మొత్తం దేశం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండి ప్రజలందరికీ కూడా ఎటువంటి రోగాలు రాకుండా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 4వ వారం ఆర్మూర్లోని హనుమాన్ మందిరం మరియు హౌసింగ్ బోర్డులో గల మాతా మందిరం ప్రాంగణంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. వారి కార్యక్రమానికి పూనుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే వారు భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు ఆర్మూర్ పట్టణంలో చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా దీనికి స్ఫూర్తి పెద్దలు చాలామంది ఉన్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్న మా హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులు మరియు మహాత్మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకు కూడా మా హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఏదైనా ఆహ్వానం చేస్తే మీతో కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కాలనీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. కావున భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఈ మంచి బుద్ధి కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై స్వచ్ఛ భారత్ మహాత్మా స్వచ్ఛంద భారత్. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుంకి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో హనుమాన్ మందిరం ప్రాంగణంలో చాలా బ్రహ్మాండంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఇది 4వ వారము. మరి ఆయన ఆశయం ఏంటిదంటే ఈ వేదికగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తన ఇల్లే కాకుండా తన గుడి బడి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలా, తన వంతు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మరి ఒక 100 వారాలు ఖచ్చితంగా మంచిగా దిగ్విజయంగా కొనసాగాలని, ఇది ఈ వాడకే కాకుండా ఆర్మూర్ ప్రాంతంలో మొత్తం మీద ప్రతి వాడలో నేను సైతమని ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆయన స్ఫూర్తి తీసుకొని మన గుడి మన ఏరియా మన కాలనీ అనే భావనతో ప్రతి ఒక్క కాలనీలో గుడిని శుభ్రం ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇల్లు ఎట్లాగైతే నీట్గా రోజు శుభ్రం చేసుకుని మనం స్నానం చేసి బయటకు వెళ్తామో అట్లాగే మన గుడి కూడా
అట్లనే శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వేదికను ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి రాబోయేది వర్షాకాలం, ఖచ్చితంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటడానికి ముందుకు రావాలా. ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కానీ ఎక్కడైనా సరే, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్టు నాటి ఒక స్ఫూర్తిగా ముందు నిలవడాలని కోరుతా ఉన్నాను. మరి సుంకె శ్రీనివాస్ గారు ఆయన చాలా గొప్ప మనసు. గతంలో కూడా ఈనాడు స్వచ్ఛ భారత్లో కూడా 100 రోజులు పాల్గొన్నాడు, 100 వారంలో. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో 100 వారాలు ఖచ్చితంగా దిగ్విజయంగా కావాలా. ఆయనకు కూడా ప్రతి ఒక్కరూ చైతన్యవ్వాలని చెప్తా ఉన్నాను. మరి ఆయనకు కావలసిన పనిముట్లకు కూడా నేను కొంత ఆర్థిక సాయం కూడా చేయదలుచుకున్నాను ఆయన అడగకుండా. కానీ ఎందుకంటే ఒకటి ఇన్స్పైర్గా ఉండాలా, ఒకవేళ ముందుకు వెళ్తున్నారంటే ఆయనకు వెన్నంటూ ఉండి ఆయనకు తోడ్పడాలి. కాబట్టి సుంకె శ్రీనివాస సుంటోలు ఇంకా 100 మంది తయారు కావాలా మన ఆర్మూర్ పట్టణంలో. ఖచ్చితంగా పరిశుభ్రంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్తా ఉన్నారు. ఈ కాలంలో కమిటీ సభ్యులు, మరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, కోశాధికారి గారు, మరి సీనియర్ సిటిజన్ మాణిక్యం సార్ గారు, ఖైదీ సార్, అందరూ, పుష్పకరావు గారు, అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మహాత్మా స్వచ్ఛంద సంస్థకు మా కమిటీ తరపున, అజుంబోడ్ కాలనీ తరపున వారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ ఇట్లాగే కొనసాగించాలని కోరుతా ఉన్నాను. జై స్వచ్ఛ. ఈరోజు ఆర్మూర్ హౌసింగ్ బోర్డులో కాలనీలో గల హనుమాన్ టెంపుల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఆర్మూర్ మహాత్మా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థ నెలకొల్పడం జరిగింది. దానికి ఈరోజు మేము 4వ వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మేము ఈ హౌసింగ్ బోర్డు దేవాలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని తలంపుతో మేము కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కానీ, మరియు గుడి ఆవరణలో ఉన్న సభ్యులతో సంప్రదించగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు ఒక 50 మంది దాకా రావడం జరిగింది. వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాము. ప్రతి వారం కూడా ప్రతి కాలనీలో కూడా ఏదో కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి అక్కడ ఉన్న కాలనీ సభ్యులు మాకు సహకరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము. దానికి మీరు, నేను అందరం కలిసి ముందుకెళ్దాం. కాబట్టి ఈరోజు హౌసింగ్ బోర్డ్, హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.